ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యెషయా గ్రంథము 29వ అధ్యాయము 19-20 వచనములు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. బలత్కారులు లేకపోవుదురు, పరిహాసకులు నశించెదరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలకు వాగ్దానమిచ్చి, అభయమిచ్చి, ఆశీర్వదించి, ధైర్యపరిచి నడిపించేటువంటి దేవుడు. అయితే ఆయన ఈరోజు ఇస్తున్న వాగ్దానం, ఈ మాసమంతయు దేవుని మహాకృపను బట్టి చక్కగా అనేక విషయాల్లో దేవుడు సహాయము చేసి ఈ చివరి దినము వరకు నడిపించారు. ప్రియ దేవుని బిడ్డారా, ఇంకా ఏదైనా నిరాశ ఉంటే, ఏదైనా నా జీవితంలో జరగలేదు ఈ మాసములో అని బాధతో ఉంటే, దుఃఖములో ఉంటే యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. చూడండి, ఇదిగో దీనులకు సంతోషము అధికమగును. మీ సంతోషమును అధికము చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి యందు? ఈ లోకములో ఉన్న వాటి యందు బట్టి కాదు, ఈ లోకములో కలిగిన వాటిని బట్టి కాదు, దేవునిని బట్టి, యేసు ప్రభు వారి రక్షణను బట్టి, ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టి దీనులకు సంతోషము అధికమవుతుందని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, నిరాశ చెందకు. ఈ మాసము అయిపోతే నూతన మాసము రాబోతూ ఉంది. దేవుడు కొత్త కార్యాలు, మంచి కార్యాలు నీ పట్ల చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. ఆయన యందు నీవు ఆనందించు మొట్టమొదటిగా ప్రియ దేవుని బిడ్డ. అలాగే ఈ పరిహాసకులు నశించిపోతారంట, బలత్కారులు మాయమైపోతారంట. ప్రియ దేవుని బిడ్డారా, ఎవరైతే పరిహసిస్తూ ఉన్నారంటే మిమ్మల్ని చూసి హేళనగా మాట్లాడుతూ ఉన్నారో, హేళన చేస్తూ ఉన్నారో, వారు హేళనగా డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారో మిమ్మల్ని చూసి బాధపడకండి. వారందరూ కూడా నశించిపోతారు. ఇతరులను బట్టి మీరు కూడా హేళన మాటలు మాట్లాడవద్దు. ఆయనకు తేడా భేదం ఏమీ లేదు. తన బిడ్డలైనా అన్యులైనా సరే ఆయన శిక్ష తప్పక వేసేటువంటి దేవుడని భయముతోటే ఉండాలి. ప్రియ దేవుని బిడ్డారా, కొంతమంది చూస్తూ ఉంటాం కదా, పరిహాసం చేస్తూ ఉంటారు, జోకులేస్తూ ఉంటారు మన మీద. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చబోచు ఉన్నారు. మీ బిడ్డల మీద, కుటుంబాల మీద, మీ ఉద్యోగాల మీద, మీకున్నటువంటి పరిస్థితిని బట్టి ఎవరైతే జోకులేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారో వారందరినీ దేవుడు నశింపజేస్తానంటున్నారు. ఆయన మీకు ఆనందమును కలుగు చేస్తాను, దీన మనసు కలిగి ఉండండి అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఎవరైనా మనల్ని చూసి హేళన చేసినప్పుడు గుండె గాయమైపోతుంది. ఒక శరీరం మీద ఒక దెబ్బ కొట్టినా మానిపోతుందేమో, కానీ హృదయములో మాటల ద్వారా, హేళన ద్వారా వచ్చేటువంటి గాయాలు, హృదయానికి తగిలేటువంటి నొప్పి అంత తేలిగ్గా మానదు. ప్రియ దేవుని బిడ్డలారా, అయినా కూడా ప్రభువారు ఏం వాగ్దానం ఇస్తున్నారంటే అటువంటి పరిహాసకులందరూ కూడా నశించిపోతారు. ఈ లోకములో ఒక దినమున వారు మట్టిలో కలిసిపోతారు, పాతాళమునకు వెళ్ళిపోతారు. ఇదిగో నా బిడ్డలుగా మీరు దీన మనసు కలిగి నా యందు ఆనందిస్తూ ఉండండి, బలపరుస్తూ ఉండండి, బలపడుతూ ఉండండి. ఇదిగో మిమ్మల్ని నేను కాపాడుతాను అని, రక్షిస్తాను అని యేసు ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎందుకు భయము, ఎందుకు దిగులు? ఇప్పటి నుండైనా సంతోషముగా ఉండండి. ఈ నెల చివరి దినం వరకు మనం బ్రతికున్నామంటే దేవుని కృప, ఆయన కార్యాలు చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యందు సంతోషించండి, మీ సంతోషాన్ని అధికము చేస్తాను నేనని వాగ్దానం ఇస్తున్నారు దేవుడు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏ అవమానంలో నీవు ఉన్నావో, ఏ భయంకరమైన పరిస్థితిలో మీరు ఉన్నారో ఈ ప్రార్థనలో ఏకీభవించండి, దేవుడు కార్యము చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలయ్యా. ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలను చూసి ఎవరైతే హేళన చేస్తూ ఉన్నారో, ఎవరైతే బలత్కారమైన భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో అయ్యా, వారి నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని అడుగుచూ ఉన్నాం ప్రభువా.
విడిపించే దేవుడవు నీవు నాయన. అయ్యా, అత్యధికమైన సంతోషముతో బిడ్డలను ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాం నాయన. ఈ చివరి దినమున మీ కార్యాలు నాయన మీ బిడ్డల పట్ల జరిగించుదురుగాక. మీరే సహాయం చేయండి అయ్యా, మీరే కృపను చూపండి నాయన. మీరేనైనా వారికి ఉన్న శ్రమలను తొలగించండి నాయన. నెమ్మదిని దయచేయండి ప్రభువా. పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి నాయన. అయ్యా, అలాగే తండ్రి ప్రభువా, ఎవరైతే పెళ్లి రోజులు జరుపుకుంటూ ఉన్నారో అయ్యా తండ్రి దుఃఖంలో ఉన్నారో మీరే సహాయం చేసి వారిని ఆదరించండి. కుటుంబాలను అయ్యా మంచి శాంతితో సమాధానముతో నింపమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దీవించండి. ప్రయాణంలో ఉన్న బిడ్డలను సేఫ్గా అయ్యా తండ్రి ప్రభు చేర్చమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. దుష్టుడు దుర్మార్గుడు నాయన తండ్రి అయ్యా వారిని వెంటబడిన ఆయన తండ్రి నశింపజేయకుండా కాపాడమని అడుగుతున్నాం అయ్యా. అయ్యా, మంచి ఉద్యోగాలు దయచేయండి నాయన. గర్భఫలములు అనుగ్రహించండి ప్రభువ. సహాయం చేయండి నాయన. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువ. మా పరమ వైద్యుడు నీవే నాయన. నీవే ప్రతి బిడ్డను ఆశీర్వదించి బలపరచమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను నాయన సంతోషముతో అత్యధికమైన కృపతో ఆశీర్వదించి మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రతిదినము. అలాగే మన మినిస్ట్రీ కోసం మీరు జ్ఞాపకం చేసుకోండి. మన మినిస్ట్రీ కోసం మీరు ప్రార్థన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకు షేర్ చేయండి. దేవుని సత్యమైనటువంటి దేవుని యొక్క వాగ్దానం ఎలా పొందుకోవాలో తెలియపరిచేటువంటి ఈ మన కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయండి. దీవించబడండి ప్రియ దేవుని బిడ్డారా. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఈ చివరి దినమున ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.